ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్ మార్చి 22న ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. అయితే ఈ ఓపెనింగ్ మ్యాచ్ కోసం సొంత గడ్డపై ఆడే కేకేఆర్ జట్టు ఎలాంటి తుది జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉంది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా ఓపెనింగ్ విషయానికి వస్తే ఒక ఓపెనర్గా క్వింటన్ డీకాక్ బరిలోకి దిగుతాడు. అతడే వికెట్ కీపర్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఓపెనర్గా మంచి అనుభవం ఉన్న ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు ముంబై జట్టులో ఉన్నప్పుడు ఓపెనర్గా బాగానే రాణించాడు. కానీ లక్నో జట్టులో మాత్రం గత ఏడాది చెత్త పర్ఫార్మెన్స్తో నిరాశపరిచాడు. మరి ఈ సీజన్లో ఓపెనర్గా ఏం చేస్తాడో చూడాలి. మరొక ఓపెనర్గా ఆల్రౌండర్ సునీల్ నరైన్ బరిలోకి దిగుతాడు. ఓపెనర్గా మెరుపులు మెరిపిస్తూ అదరగొట్టిన నరైన్ ఈ సీజన్లో కూడా అదే చేస్తే కేకేఆర్ విపరీతంగా సంతోషపడుతుంది. కేకేఆర్ జట్టు కెప్టెన్ అజింక్య రహానే వన్డౌన్లో రానున్నాడు. రహానే ఒక సీనియర్ మోస్ట్ ప్లేయర్. అతను వన్డౌన్లో యాంకర్ రోల్ పోషిస్తూ అద్భుతంగా ఆడే సత్తా అతడి సొంతం. అదే కేకేఆర్ బలంగా మారనుంది. ఇక 4వ స్థానంలో ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ రానున్నాడు. మిడిల్ ఆర్డర్లో అయ్యర్ ఎలా ఆడతాడు అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ స్థానంలో అయ్యర్ అప్పుడప్పుడు హిట్ అయ్యాడు, అప్పుడప్పుడు ఫ్లాప్ అయ్యాడు. మరి ఈసారి ఏమవుతాడో వేచి చూడాలి. 5వ స్థానంలో ఆండ్రూ రసెల్ రానున్నాడు. ఆల్రౌండర్గా బ్యాటింగ్ మరియు పేస్ బౌలింగ్లో దూకుడు ప్రదర్శించే రసెల్లో ఈ మధ్య దూకుడు తగ్గింది. బౌలింగ్లో పర్వాలేదు అనిపిస్తున్నా మునుపటిలా గొప్పగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. ఇక ఫినిషర్గా రింకు సింగ్ 6వ స్థానంలో రానున్నాడు. రింకు సింగ్లో కూడా కొద్దిగా ఫైర్ తగ్గినట్లు కనపడుతోంది. గతంలో ఆడినంత భీకరంగా ఇప్పుడు ఆడలేకపోతున్నాడు అనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే తాజాగా కోల్కతా జట్టు నిర్వహించిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో 33 బంతుల్లోనే 77 పరుగులతో సునామీ ఇన్నింగ్స్ ఆడి నాటౌట్గా నిలిచాడు. చూస్తుంటే ఈ ఐపీఎల్ సీజన్కి ముందు రింకు తిరిగి తన ఫామ్ను అందిపుచ్చుకున్నట్లే కనపడుతున్నాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా రమన్దీప్ సింగ్ వ్యవహరిస్తాడు. బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలగడం ఇతడి ప్రత్యేకత. మరొక ఫాస్ట్ బౌలర్గా హర్షిత్ రాణా జట్టులో ఉంటాడు. హర్షిత్ కూడా లోయర్ ఆర్డర్లో భారీ షాట్లు కొట్టగలడు. 3వ ఫాస్ట్ బౌలర్గా హెన్రిచ్ నార్డ్జ్ వ్యవహరిస్తాడు. గాయం నుండి కోలుకుని వస్తున్న నార్డ్జ్ ఏ మేరకు రాణిస్తాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రధాన స్పిన్ బౌలర్లుగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే వ్యవహరిస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆంక్రిష్ రఘువంశీ లేదా వైభవ్ అరోరా వంటి ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తారు. కేకేఆర్ జట్టును చూసినట్లయితే సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, రస్సెల్ రూపంలో మంచి ఆల్రౌండర్స్ ఉండడం జట్టుకు అతిపెద్ద బలం. వరుణ్, మయాంక్ రూపంలో టాప్ క్లాస్ స్పిన్నర్లు కూడా ఉన్నారు. కాకపోతే ఫాస్ట్ బౌలింగ్ విభాగం మాత్రం కొద్దిగా వీక్గా కనపడుతోంది. హర్షిత్ రాణా మినహా నార్డ్జ్, రమన్దీప్ సింగ్లు ఏ మేరకు ప్రభావం చూపుతారో చూడాలి. మొత్తంగా చూసుకుంటే బెంగళూరు జట్టుతో జరగబోయే మ్యాచ్లో కోల్కతా జట్టు గట్టి పోటీ ఇచ్చేలా కనపడుతోంది. కేకేఆర్ తుది జట్టు నచ్చితే లైక్ చేయండి. ఏమైనా మార్పులు చేయాలంటే కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.